కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకోవచ్చు. మహాపరిశుద్ధుడా, సర్వశక్తుడా, సకల ఆశ్రదాలకి కారణభూతుడా, నా ప్రియ పరలోకపు తండ్రి, జీవాధిపతి, సర్వోన్నతుడా, మృతులకు సజీవులకు తీర్పు తీర్చే న్యాయాధిపతి తండ్రి, ఈ రాత్రికాల సమయంలో ప్రభువా తండ్రి, నీ బిడ్డలకు కొంచెంసేపు ప్రభువా నీ యొక్క వాక్యాన్ని వివరించాలని ఆశ కలిగి ఉన్నాను తండ్రి. నాయన నీ గ్రంథంలో నుంచి ప్రభువా బోధిస్తుండగా నీ పరిశుద్ధాత్మ సహాయాన్ని దయచేసి తండ్రి, చెప్తున్న బిడ్డలకు, నాకు తండ్రి వింటున్న బిడ్డలకు ప్రభువా వీరి సహాయం దయచేసి తండ్రి, నీ గ్రంథంలోంచి ఒక సున్నా కానీ ఒక పళ్ళు కానీ తప్పు బోధించకుండా ఉన్నది ఉన్నట్టుగా బోధించడకు సహాయం దయచేయమని క్రీస్తు వారి పెట్టడికి పెడుకుంటున్నాను మా కన్న తండ్రి, ఆమేన్. కూడి వచ్చిన మీ అందరూ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లించుకుంటున్నానండి. అలాగే నెట్ని వీక్షిస్తున్న ప్రేక్షకులందరూ కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే ఈ యొక్క లక్షవారం ఆరాధన సమయంలో యేసుక్రీస్తు ప్రభు వారి గురించి మనం కొన్ని విషయాలు మనం జ్ఞానించుకుందామండి. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క బోధల గురించి మనం తెలుసుకోవచ్చు. ఈ లోకంలో అనేకమైన వార్తలు ఉన్నాయి, కానీ ఏ వార్త కూడా మనిషికి ఉపయోగపడినా ఉపయోగపడకపోయినా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క వార్త మాత్రం మనిషికి చాలా ఉపయోగపడుతుంది. ఈ లోకంలో ప్రతిదీ కూడా మీడియా ద్వారాగా, టీవీ ఛానల్ ద్వారాగా, యూట్యూబ్ ద్వారాగా, ఫేస్బుక్ ద్వారాగా ఇలాగా ప్రతిదీ కూడా ప్రజలకు మరి అందించడానికి ఈరోజు మీడియా ఎలాగైతే ఉపయోగపడుతుందో ఈ ప్రపంచానికి మనుషులందరూ కూడా దేవుని యొద్ద తీసుకువెళ్ళడానికి యేసుక్రీస్తు ప్రభువారే ఈ లోకానికి వచ్చి సమస్త మనుషులందరూ కూడా దేవుని యొద్దకు తీసుకెళ్ళడానికి దేవుని యొక్క వార్త అయిన యేసుక్రీస్తు ప్రభు యొక్క బోధలు మనల్ని పరలోక రాజ్యానికి నడిపిస్తాయని చెప్పేసి ఈ సమయంలో మీకు తెలియపరుస్తున్నాను. మరి ఈరోజు దేవుని యొక్క వాక్యంలో చూసినట్లయితే మనిషి గురించి మనం కొంచెంసేపు జ్ఞానించుకోవచ్చండి. ఏంటి మనిషి గురించి ఒకసారి మనం జ్ఞానించుకుంటే మనిషి యొక్క జీవితం చూసినట్లయితే మనిషి యొక్క జీవితంలో రెండు భాగాలుగా మనం విభజించుకోవచ్చు. ఒకరోజు మనిషి యొక్క జీవితం గురించి చూసినట్లయితే మనిషి పుట్టిన మొదలుకొని చనిపోయేంత వరకు కూడా మనిషి చేస్తున్న పనులు, మరి దేవుని పనులు, లేదంటే మనిషి చేస్తున్న తన పనులు, ఈ రెండు విషయాల గురించి బోధించుకుంటూ వీటిని బోధించే సందర్భంలో మరి మనిషి జరిగే సందర్భాలు ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. మనిషి రెండు భాగాలుగా వివరించుకోవచ్చు. మరి పగలు రాత్రి జీవితంలో ప్రతి ఒక్క మనిషి జీవితంలో కూడా వస్తుందా లేదా? మనిషి జీవించిన కాడి నుంచి పగలంతా ఏం చేస్తాడంటే తన కష్టార్జితాన్ని సంపాదించుకుని తన కుటుంబం గురించి మరి కష్టపడి పనిచేసి తన కుటుంబాన్ని పోషించుకుంటూ మరి బ్రతకడానికి మనిషి ప్రయత్నిస్తాడు. అదే రాత్రి సమయంలో ఏం చేస్తాడంటే తన కష్టపడినంతా కూడా మరి అలిసిపోయి ఉంటాడు కాబట్టి రాత్రి సమయంలో విశ్రాంతి పొందుతుంటాడు. అవునా కదా? ఈ 70-80 సంవత్సరాల జీవితంలో చూసినట్లయితే 70-80 సంవత్సరాల జీవితంలో చూసినట్లయితే మనిషి పగలంతా కూడా కష్టపడి పనిచేస్తూ తన పిల్లల గురించి, తన భార్య గురించి, బిడ్డల గురించి పనిచేస్తూ మరి తన జీవనాన్ని అంతా కూడా తన బిడ్డల ఖర్చు పెడుతుంటాడే. మరి రాత్రి రాబోతికి తను నిద్రిస్తుంటాడు. అలాగే మనిషి జీవితంలో కూడా మనకి రెండు భాగాలుగా ఉన్నాయి. ఒకటి మరణము, రెండోది జీవము. ఈ పగలంతా కూడా ఎలాగైతే పనిచేసి నీ కుటుంబాన్ని పోషించుకుంటున్నావో అలాగే దేవుడిచ్చిన ఆయుష్కాలం కూడా ఏంటంటే నీకు పగలతో సమానం. ఈ పగల కాలం అంతా కూడా నువ్వు నీ కుటుంబం గురించి నువ్వు కష్టపడి పనిచేసుకున్నావు కదా. మరి దేవుడిచ్చిన ఈ ఆయుష్కాలం పగలతో చూసినట్లయితే మరి దేవుని కొరకు మనిషి ఏ విధంగా బ్రతుకుతున్నాడు ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. రాత్రి అనుభూతికి మరణంతో సమానం, విశ్రాంతిలోకి వెళ్ళిపోతాడు. అప్పుడు చేద్దామన్నా కూడా ఏమీ ఉండదు. కాబట్టి బ్రతుకుండగానే నువ్వేం చేయాలంటే దేవుని యొక్క పని చేయాలని చెప్పేసి అని మనం ఈ యొక్క గ్రంథం ద్వారా మనం సెలవిస్తుంది అనమాట. కాబట్టి రాత్రి అనుభూతికి మరణానికి సాదృశ్యము, పగల అనుభూతికి జీవానికి సాదృశ్యం మనం చూసుకుంటున్నామండి. మనిషి శరీరాల అవయవాలు చూసినట్లయితే మనిషిలో రెండు భాగాలు కనపడతాయి మనకి. ఏంటి? మనిషి అనుభూతికి రెండు భాగాలు కనపడతాయి. ఒకటి కంటికి కనపడే శరీరము, రెండోది లోపడుండే ఆత్మ. ఈ కంటికి కనపడే శరీరము చాలా అందంగా తయారవుతుంది, మరి బాగా ఉంటాము. కానీ లోపడున్న ఆత్మ ఎలా ఉందో ఎవరికి కూడా తెలియదు. ఈ లోపడున్న ఆత్మ గురించి మనిషి ఆలోచిస్తలేదు, కానీ పైకి కనపడే దేహం గురించి మనిషి ఆలోచిస్తూ ఏం తిందుమా, ఏం తాగుదమా, ఏం ధరించుకుందామా అని చెప్పేసి ఎప్పుడు కూడా ఈ మనిషి ఈ యొక్క 6 అడుగుల దేహం గురించే ఆలోచిస్తున్నారు తప్ప లోపల ఉన్న ఆత్మ ఉంది, ఆ ఆత్మ మనల్ని నడిపిస్తుందని చెప్పేసి చాలా మంది మనుషులు దాన్ని గ్రహిస్తలేదు. ఆత్మ అంటే తెలియని పరిస్థితిలో ఈ రోజున చాలా మంది మనుషులు మనకి కంటికి కనపడుతున్నారు. ఎందుకంటే ఏమండి, చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో మాకు ఏం తెలుసు? బ్రతకుండగానే లోకాన్ని ఎంజాయ్ చేయాలి, తాగుతూ తింటూ ఎంజాయ్ చేస్తూ ఇదే జీవితం అనుకుంటున్నారు తప్ప చనిపోయిన తర్వాత మరి నిత్య జీవానికి వెళ్ళాలంటే కింద ఈ భూమి మీద ఇచ్చిన యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చిన మార్గంలో మనం ప్రవేశించాలని చెప్పేసి ఏ మనిషి కూడా
ఆలోచిస్తలేదు. కాబట్టి దేవుడిచ్చిన ఆవిష్కాలంలోగా నువ్వు పగల్లో నువ్వు ఏం చేయాలంటే దేవుని కొరకు నువ్వు ఆలోచించాలి. నీ కుటుంబం గురించి నువ్వు ఆలోచిస్తున్నావే, నీ భార్య బిడ్డల కోసం నువ్వు ఆలోచిస్తున్నావే, మరి దేవుడు నీకు ఆయుష్ ఇచ్చి, ఆరోగ్యం ఇచ్చి, బలం ఇచ్చి, శక్తినిచ్చి ఆయన కొరకు బ్రతకవలసిన నీవు మరి నీవు ఈ జీవితకాలం ముగించుకొని చెడిపోయిన తర్వాత ఆ రాత్రి సమయంలోకి వెళ్ళినప్పుడు నీ యొక్క ఆత్మ పరిస్థితి ఏమవుతుందో ఏ రోజున ఆలోచించావా? మనిషిగా ఉన్న మనము ఒక్కసారి మనమే ప్రశ్నించుకోవాలి. అర్థమవుతుందా? మనిషి అంటే ఏంటి? మనకి ఏం గుర్తుకొస్తుంది? ఈ శరీరం మనకు ఉండదు, కానీ లోపల ఆత్మ ఉందండి. ఆ ఆత్మే ఏం చేస్తుంది? జీవింపజేయుచున్నది ఆత్మే. శరీరం కేవలము నిష్ప్రయోజనము. ఒక చెడిపోయిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి మనం చూసినట్లయితే ఆ వ్యక్తికి శరీరంలో అవయవాలన్నీ కూడా ఉంటాయి. కళ్ళు ఉంటాయి, కాళ్ళు ఉంటుంది, నోరు ఉంటుంది, సమస్త అవయవాలు ఉంటాయి. కానీ తనలో ఎప్పుడైతే ఆత్మ లేకుండా వెళ్ళిపోద్దో అప్పుడు ఆ శరీరం ఏమైపోద్దంటే నిర్జీవ స్థితిలో నుండి కింద పడిపోయి ఉంటుంది. అప్పుడు బంధువులు, మిత్రులు, స్నేహితులు వచ్చి లెగ్గొట్లు లేపసరా వ్యక్తి లెగడు. ఎందుకంటే అంతవరకు మాట్లాడించేది, అంతవరకు నడిపించేది తనలో ఉన్న ఆత్మే. ఆత్మ జీవింపజేయుచున్నది, శరీరం కేవలము నిష్ప్రయోజనము. కానీ మనిషి ఈ యొక్క శరీర సుఖాలకు అలవాటు పడిపోయి ఈ 70-80 సంవత్సరాల మట్టికి ఏమనుకున్నాడంటే మనిషి తిందాము, తాగుదాము, ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నాడు తప్ప చనిపోయిన తర్వాత మనకి మరణం అనేది వస్తుంది, ఆ మరణంలో మా పరిస్థితి ఏంటని చెప్పేసి ఏ మనిషి కూడా ఆలోచిస్తలేదు. మనిషి జీవితంలో రాత్రి పగలు ఎలాగైతే వస్తుందో మనిషి పుట్టిన ప్రతి మనిషి కూడా మరణం అనేది వస్తుంది. నువ్వు చనిపోయిన తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నావు? ఒక్కసారి ఆలోచించావా? చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్దామని ఈ రోజు మనం ఆలోచించామా? ఉదాహరణ చూసినట్లయితే మనము ఈ ప్రపంచంలో చాలా 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 మరి మేలులు చేస్తున్నాం అనుకుంటున్నాము, చాలా గొప్ప కార్యక్రమాలు చేసుకుంటున్నాం అనుకున్నాం. కానీ ఎన్ని పుణ్య కార్యక్రమాలు చేసినా, ఎన్ని మరి దాన ధర్మాలు చేసినా సరే దేవుడి యందు నువ్వు నమ్మకంగా లేకపోతే పుణ్యకార్యాలన్నీ కూడా వ్యర్థమైపోతాయి. ఎందుకంటే నీకంట పుణ్య కార్యక్రమాలు ఎవరు చేస్తున్నారో ప్రభుత్వం చేస్తుంది. తుఫాన్ సమయంలో చాలా మందికి అన్నదానాలు చేస్తున్నారు. అదేవిధంగా హాస్పిటల్లో రోగులకి చాలా మంది ఉచితంగా వైద్యం చేస్తున్నారు, చాలా మంది అన్నదానాలు చేస్తున్నారు. ఇలా చూసినట్లయితే నీకంటే ఎక్కువగా ప్రభుత్వం పనిచేస్తుంది, ఉచితంగా సేవ చేస్తుంది. లేదంటే నీకంటే ఎక్కువగా అన్నదానాలు అనేక గుడుల్లోనూ అనేక ప్రదేశాల్లో కూడా అన్నదానాలు చేస్తున్నారు. వాళ్ళే మరి నీతిమంతులు అనుకుంటే మరి నీకంటే చాలా మంది అనేకమైన గొప్ప గొప్ప కార్యక్రమాలు చేస్తున్నాడే. కాబట్టి అవన్నీ కూడా దేవుని దృష్టికి వెళ్ళవు. ఎందుకంటే నువ్వు నీతిమంతులుగా అనిపించుకోవాలంటే ఏం చేయాలంటే నువ్వు నీలో పాపం అనేది ఉండకూడదు. ఏంటి? నీలో పాపం అనేది ఉండకూడదు. ఈ పాపం పోవాలంటే ఏం చేయాలా? ఈ పాపం పోవాలంటే ఏం చేయాలి మనం? చెప్పండి. ఈ పాపం పోవాలంటే అసలు పాపం మనిషికి ఎందుకు వచ్చిందంటే దేవుని యొక్క మాట వినకపోవడమే పాపము, ఆజ్ఞ అతిక్రమించడమే పాపము. ఉదాహరణ చూసినట్లయితే తల్లిదండ్రులు మాట వినకుండా పిల్లలు బలాదులుగా తిరిగితే ఏం చేస్తారు? తల్లిదండ్రులు ఏం చేస్తారు? 2 కొడతారు. అవునా కదా? ఎందుకంటే తల్లిదండ్రులు ఏమన్నా తప్పుందా కొట్టడంలోని? ఎందుకంటే పిల్లలు చెయ్యి దాటిపోతారేమో, పిల్లలు ప్రాణాపస్థితికి వెళ్ళిపోతారేమో అని చెప్పేసి అని ప్రతి తల్లిదండ్రులు కూడా పిల్లల్ని గద్దించి మంచి యొక్క నడవడికలో పెట్టాలని, మంచి ప్రయోజకులు అవ్వాలని చెప్పేసి అని ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటారే. మరి దేవుడు నిన్ను తల్లి గర్భంలో ప్రవేశించక ముందే నిన్ను కోరుకున్నాడు దేవుడు. ఈ 70-80 సంవత్సరాల జీవిత కోసం నువ్వు ఆలోచిస్తున్నావు తప్ప దేవుడు నువ్వు పుట్టక ముందే నీ తల్లి గర్భంలో పడకనప్పుడే దేవుడు తన కన్నులతో నిన్ను చూచి తల్లి యొక్క గర్భంలో నిన్ను ప్రవేశపెట్టి నువ్వు దేవుని కొరకు బ్రతకాలని చెప్పేసి అని తల్లి గర్భంలో 9 నెలలు నిన్ను ఆ యొక్క ఉమ్మనీరులో ఉంచి మరి 9 నెలల నుంచి బయట తీసుకొచ్చిన తర్వాత నిన్ను కాసి కాపాడి భద్రపరిచి పెద్దవాడు చేసి భార్య బిడ్డలను ఇచ్చిన తర్వాత నువ్వు దేవుడికి ఏ రోజైనా సరే కృతజ్ఞత కలిగి బ్రతుకుతున్నావా? ఒక్కసారి మనమే ప్రశ్న వేసుకోవాలి. ఎందుకంటే ఎవరి గురించి కాదు కానీ మనమే ప్రశ్న వేసుకోవాలి. భూమి పుట్ట ప్రతి మనిషి కూడా తనకు తానే ప్రశ్న వేసుకోవాలి. చనిపోతే నా పరిస్థితి ఏంటని చెప్పేసి అని మనమే ఆలోచించుకోవాలన్నమాట. ఎందుకంటే మనిషి దేవుని స్వరూపం చెప్పిన దేవుని పోలిక చెప్పిన ఉన్నాడు కదా. ఎవరి స్వరూపం ఎవరి పోలిక? మనిషికి దేవుని స్వరూపం దేవుని పోలికగా ఉన్నాడు. కానీ ఈ దేవుని స్వరూపంగా ఉన్న దేవుని పోలికగా ఉన్న వ్యక్తిని ఏం చేస్తుందంటే సాతాను గారు ఏం చేస్తానంటే మనల్ని ఈ యొక్క నిత్య జీవానికి వెళ్లకుండా మనిషికి ఈ లోకంలో ఆకర్షణ చూపించుతూ
అందమనే ఆకర్షణ, ధనమనే ఆకర్షణ, ఏ? నువ్వు గొప్పగా బ్రతకాలని చెప్పేసి రకరకాల ఆకర్షణ చూపించి నువ్వు దేవుడు చెప్పిన ఆజ్ఞలకు నీవేలా చేస్తూ నిన్న పాపంలోకి నడిపిస్తుంది ఎవరంటే అపవాది. అపవాది తంత్రాలు ఎరుగొండాలని చెప్పేసి దేవుడు మీకు చెప్తున్నాడు. ఎందుకంటే వేటగాడు పక్షులకి ఏం చేస్తాడంటే వల వేస్తాడు. ఏం చేస్తాడు? వల వేస్తాడు. పక్షులకి ఏం చేస్తాడంటే కొన్ని నూకలు వేస్తాడు. పక్షులు ఏం చేస్తాడో నూకల గురించి ఏం చేస్తాడంటే గబగబా ఆకాశం దిగిపోయి ఆహారం తినడానికి చూస్తే తప్ప ఈలోగా వేటగాడు ఊరని చెప్పేసి నా పక్షులు తెలియదు. పాప ఈ ఆహారం తింటా ఉంటాయి. ఈలోగా వేటగాడు వచ్చి వల వేసిన వెంటనే అవన్నీ కూడా ఏమైపోతుందంటే ఆ వల్ల చిక్కుబడిపోయి వేటగాడి యొక్క బుట్టలోకి వెళ్ళిపోతాయి, తన ప్రాణాన్ని కోల్పోతాయి. ఇలాగా వేటగాడు ఊరిలో నుంచి కాపాడడానికి మరి దేవుడు మనల్ని తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని ఈ భూమి మీద పంపించి ఆయన ద్వారాగా మనకి పాప విమోచన కలగజేశాడు. ఎలాగా ఈ సాతానుగాడు ప్రతి ఒక్కరిని కూడా ఏం చేస్తున్నాడంటే గ్యాలం వేసి ప్రతి ఒక్కరిని కూడా లాగుతూ బుట్టలో వేసుకుంటుంటే సాక్షాత్తు దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు నా కొరకు ఈ భూమి మీదకి వచ్చి అందరి పాపాల గురించి ఆయన ప్రాణం పెట్టి తిరిగి లేచి ఆయన నీతిమంతులుగా ఉండి ఆయన రక్తం ద్వారాగా ఈ ప్రపంచంలో మనుషులందరూ కూడా ఏం చేస్తున్నారు? ఆయన నీతిమంతులుగా చేస్తున్నాడు. కాబట్టి మనం నీతిమంతులుగా ఉండాలంటే మన భక్తిని బట్టి మన నీతిని బట్టి మనం నీతిమంతులుగా ఉండలేము. కానీ కేవలము దేవుని యొక్క కృప ద్వారాగా మనం ఏమవుతున్నాము? నీతిమంతులుగా తీర్చిదిద్దబడుతున్నాము. అవునా కదా? మరి అనొచ్చు ఏంటి, మరి చనిపోయిన తర్వాత మరి బ్రతుకుందని మీరు ఎలా చెప్పగలరు అని చెప్పేసి అని చాలా మంది అనుకుంటుంటారు. మరి ఎందుకంటే పాపం కొంతమందికి దేవుని యొక్క వాక్యం సరిగా తెలియక వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఏముందండి 70-80 సంవత్సరాలు వచ్చాయి, సంపాదించుకున్నాను, ఆస్తి సంపాదించుకున్నాను, పిల్లలకి ఇచ్చేసాను, ఇంక నాకేముందండి, ఉన్నాను 4 రోజులు కూడా చాలా హ్యాపీగా గడపాలనుకుంటున్నానండి అని చెప్పేసి అని ఫ్రెండ్స్ తోటి ఎంజాయ్ చేస్తూ మందు తాగుతూ తన ఇష్టం వచ్చినట్టుగా జీవితాన్ని గడుపుతున్నాడే. కానీ ఆ జీవితాన్ని ఇచ్చిన దేవుడిని ఏ రోజున సరే జ్ఞాపకం చేసుకున్నాడు మనిషి అని దేవుడు రాత్రికాల సమయంలో ప్రశ్న వేస్తున్నాడు. దానికి సమాధానం చెప్పగలమా మనం? ఎందుకంటే ఈ భూమి మీద నీకు ఆలోచించినంత కాలం కూడా దేవుడు ఏం చేస్తాడంటే నువ్వు మారుతావని చూస్తున్నాడు. ఈ రోజు మారుతావు, రేపు మారుతావు అని చెప్పేసి చూస్తున్నాడు. కానీ మనిషి ఏమైపోతుందంటే గోటికి వెళ్ళేంత వరకు కూడా తన జీవితాన్ని మార్చుకుంటలేదు. ఇంకా నాకు బోల్డంత వయసు ఉంది కదా, తర్వాత మారుతాం, నా పిల్లకి పెళ్ళైన తర్వాత మారుతాం, నా కొడుకు జాబ్ వచ్చాక మారుతాం, లేదంటే నాకు మనవడు పుట్టిన తర్వాత మారుతాం, ఇంకా నా బోల్డంత వయసు ఉంది కదా మారుతాం అనుకుంటున్నారు. కానీ నీ యొక్క జీవితం అంతా కూడా ఆవిష్కరణ అంతా కూడా తరిగిపోతుంది. కానీ నీవు మాత్రం మారతలేదు. కానీ ఒకనొక దినాన్ని ఏమైపోతామంటే చనిపోయిన తర్వాత అప్పుడు నీకు మారదా మనసులో నీకు అక్కడ అవకాశం ఉండదు. ఏంటి దేవుడిచ్చిన ఈ యొక్క ఆవిష్కాలం పగటి కాలంలోనే నువ్వు ఏం చేయాలంటే పని చేసుకుంటున్నావు కదా, నీ కుటుంబం గురించి ఆదరిస్తున్నావు కదా, ఆలోచిస్తున్నావు కదా, మరి నీవు ఈ పగల గురించి పని చేసుకోవాలి, పిల్లల్ని పోషించుకోవాలని ఆలోచిస్తున్నావే. నీ ఆవిష్కాలం పగలైతే మరి రాత్రి కూడా ఉంది విశ్రాంతి పొందే ప్రదేశం, అది మరణము. ఆ మరణంలోకి వెళ్ళిన వాళ్ళు నువ్వు విశ్రాంతికి వెళ్ళాలంటే నువ్వు ఏం చేయాలి? భూమి మీద దేవుడు చెప్పిన ప్రకారంగా బ్రతికితేనే నువ్వు ఆ యొక్క రాత్రి సమయంలో విశ్రాంతిలోకి వెళ్తావు. లేకపోతే అదే రాత్రి సమయంలో ఏమవుతాయంటే పాతాలనే జారిపోయి వేతనకరమైన ప్రదేశంలోకి నువ్వు జారిపోతావు. అక్కడ ఏడుపు పండ్ల కొరకు తప్ప నీకు మరి నిత్య జీవం అనేది ఉండదు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు వారు ఎన్నెన్నో గొప్ప గొప్ప బోధన బోధిస్తూ నాయనులారా ఇదిగో మీ గురించి నేను పరలోకాన్ని విడిచిపెట్టేసి దేవునితో ఉన్న భాగ్యాన్ని విడిచిపెట్టేసి నేను మీ వద్దకు వచ్చి ఉన్నాను, మీ కొరకు నేను నా ప్రాణం పెట్టాను, నా రక్తాన్ని సిందించాను, ఇదిగో మీ అందరి కొరకు కూడా ఇదిగో సిలువ పైన నేను వేలాడుతున్నాను, నాకు ఆఖరి రక్త బొట్టు వరకు కూడా నేను మీ కొరకే ఖర్చు పెడతాను, కాబట్టి మీరు నా వద్దకు వస్తారా అని చెప్పేసి అని దేవుడు యేసుక్రీస్తు ప్రభువుని పంపినప్పుడు యేసుక్రీస్తు ప్రభువు తన చేతులు చాపుతూ ప్రతి ఒక్కరిని కూడా పిలుస్తుంటే ఈరోజు మనిషి ఏమనుకుంటున్నాడంటే ఆయన గొల్లవాడు కుర్రాడండి, వడ్లవాడు కుమారుడండి అనుకుంటున్నారు. నిన్న కాక మొన్న పుట్టిన క్రీస్తా ఈయన రక్షకుడు అని చెప్పేసి ఎగతాళి చేస్తూ ఆ క్రీస్తుని చాలా అవమానపరుస్తున్నారు తప్ప అయ్యో నా గురించి నా పాపాల గురించి ఆయన దేవుని కుమారుడై ఉండి భూమికి వచ్చి మనం రక్షించడానికి ఆయన ఏ పాపము చేయకుండా మన కొరకు పవిత్రమైన రక్తాన్ని కార్చి ఆ రక్తం ద్వారా మనం కొనుక్కున్న సంగతి ఏ మనిషి కూడా ఆలోచించవలసిన పని ఆలోచిస్తలేదండి. కాబట్టి మనము ఎవరి గురించి వదిలేండి, వెంటనే మీరు మీ పరిస్థితి ఎలా ఉంది, మరణము ఎవరిని తలుపు తడుతుందో ఎవరికి కూడా తెలియదు. నేను ఇంకా జీవిస్తాను, నేను ఇంకా బ్రతుకుతాను, ఇంకా నేను నాకు ఆవిష్కుంది అనుకుంటున్నావు తప్ప
రేపు ఏమి జరుగుతుందో నీకు తెలియదు కాబట్టి నేడుండగానే నువ్వేం చేయాలా? యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించాలి. అర్థమవుతుందా? తిందుము తాగుదము సంతోషించి అని చెప్పేసి అని ఒక ధనవంతుడు అనుకుంటున్నాడంట. ఇదిగో నీకు విస్తారమైన పంట పండింది. నువ్వు ఒక రాజు ఉన్నాడు, ఆ రాజుగారు ఏం చేస్తాడంటే విస్తారమైన పంట పండింది. తన జీవిత కాలం అంతా కూడా కూర్చొని తిన్నా సరే తరగని ఆస్తి ఉందంట. ఆయన అనుకుంటున్నాడంట, ఆహా ఇదిగో ప్రాణమా, తిను తాగు సంతోషించు ఎంజాయ్ చేయి, నీకు అనేక దినాలకు సరిపడగా నీకు ఆస్తి సమకూర్చి పెట్టాను, ఎంజాయ్ చేయని చెప్పేసి తన ప్రాణంతో ఒక ధనవంతుడు అనుకుంటే దేవుడు రాత్రి కాల సమయం అయింది అన్నాడు. ఓరి వెర్రివాడా, నీ ప్రాణం ఎప్పటిది? ఇంతలో కనపడి అంతలో మాయమైపోయి ఆవురు వంటిది నీ ప్రాణమే. దీని గురించి నువ్వు ఎంత గర్విస్తున్నావు? నువ్వు ఇప్పుడే నువ్వు చనిపోతే నీ పరిస్థితి ఏమైపోతుందో తెలుసా అని చెప్పేసి అని ఈ రాత్రి కాల సమయంలో నీ ప్రాణాన్ని తీసుకుంటే నీ ఆస్తి ఏమైపోద్ది, నీ ధనం ఏమైపోతుంది, నీ ఇల్లులు ఏమైపోతాయి, నీ భూములు ఏమైపోతాయి అని చెప్పేసి అని దేవుడు అడిగినప్పుడు దానికి ఆ ధనవంతుడు ఏం సమాధానం చెప్పగలరు? చెప్పండి, చెప్పగలరా? ఈ ప్రపంచం అంతటిని కూడా ఒక పక్కన పెట్టి తన ప్రాణాన్ని ఒక పక్కన పెడితే మనిషి దేన్ని కోరుకుంటాడో? తన ప్రాణం కంటే దేన్ని కూడా ఎక్కువ కాదు. తన ప్రాణంలోకి వచ్చినప్పుడు ఏం చేస్తారంటే డాక్టర్ దగ్గర, అయ్యా అని రక్షించండి అన్నప్పుడు నువ్వు చిన్నప్పటి నుంచి కష్టపడిన కష్టార్జితం అంతా కూడా డాక్టర్ ఇలా పిండేసి నిన్ను మొత్తం ఆస్తి అంతా కూడా ఏం చేస్తాడు? ఆయన లాగేస్తాడు. ఎందుకంటే నువ్వు బ్రతకాలి కదా మరి. కాబట్టి నీ దగ్గర ఉన్న ఆస్తి అంతా కూడా ఆయన అప్పుడు ఏమంటాడంటే, అప్పుడు ఆస్తి పోయినా సరే పర్వాలేదండి, ఎంత డబ్బు ఖర్చు అయినా పర్వాలేదు, నేను మాత్రం బ్రతకాలండి, నన్ను బ్రతికించండి అని చెప్పేసి ఆ డాక్టర్ కాళ్ళు మీద పడతావే, అప్పుడు నీకు ప్రాణం విలువ తెలుస్తుందే. దీనికంటే విలువైంది మరి నిత్య జీవం కావాలి నీకు. ఏంటి? ఈ ప్రాణం ప్రతి మనిషి కూడా ఏదో ఒక సమయాన్ని పోతుంది, కానీ ఈ ప్రాణం పోయినా మళ్ళీ దక్కాలంటే నిత్య జీవం వెళ్ళాలంటే యేసుక్రీస్తుని ఏం చేయాలా? అంగీకరించాలి. ఆయన అంగీకరిస్తేనే నువ్వు నిత్య జీవానికి వెళ్తా తప్ప ఈ లోకంలో మనం ఎలా తిరిగినా ఎంత భక్తి పనులు ఉన్నా మనం నిత్య జీవాన్ని స్వతంత్రించుకోలేము. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, నేను చెప్పే మాటలు ఏంటంటే నేను కొన్ని అన్ని కూడా ఎగ్జాంపుల్గా మీకు చెప్పుకుంటూ వస్తాను అనమాట. అలాగే అపవాది అనేవాడు ఏం చేస్తాడంటే ప్రతి ఒక్కరికి వలవేస్తున్నాడు. యవ్వనస్తులకి తాగుడు, ఆటలు, బిచ్చలైన ఈ అనేక రకాలైన బానిసతలకు ఈ రోజున యవ్వనస్తులను లాక్కుంటున్నాడు. వృద్ధాప్యంలో ఉన్న వారిని వాళ్ళకు ఒక ఆకర్షణ చూపెడుతున్నాడు, వయసులో ఉన్న వారికి ఒక ఆకర్షణ చూపెడుతున్నాడు. ఇలాగా ప్రతి మనిషికి తనకి ఏదైతే ఇంట్రెస్టో ఆ ఆకర్షణ చూపించి మనుషులందరూ కూడా ఏం చేస్తున్నాడు? లాగేసుకుంటున్నాడు. కాబట్టి అలా లాగేసుకుంటున్నాడు కాబట్టి వీళ్ళందరూ కూడా ఏమైపోతున్నారు? సాతానే కబంధాస్తాలకు వెళ్ళిపోతున్నారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు భూమికి వచ్చి సాతాన్ని చితక తొక్కి ఆయన రక్తం ద్వారా పాపాన్ని జయించి మనల్ని నిత్య జీవానికి వెళ్ళడానికి యేసుక్రీస్తు ప్రభువారు మనకి ఆయన మార్గదర్శకుడు అయ్యాడు అన్నమాట. ఈ చనిపోయిన ఆత్మ గురించి మనం ఒకసారి మాట్లాడుకోవచ్చండి. ఎందుకంటే శరీరము ఒకనొక దినం ఏమైపోతుంది? మట్టిలోకి వెళ్ళిపోతుంది. మనిషి రెండు భాగాలు చెప్పాం కదా. మనిషి అంటే ఏంటి? ఆత్మ, శరీరము. ఈ 70-80 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఈ శరీరం మట్టిలో కూలిపోతుంది, వెళ్ళిపోతుంది. తర్వాత అయిపోయింది అనుకున్నారు మనిషి, శ్మశానంలోకి వెళ్ళిన తర్వాత ఇంకా అయిపోయింది, ఇంకేమీ లేదు. ఆయన తీసుకెళ్లి పాతి పెట్టేసి వచ్చేస్తారో, చేతులు దులిపేసుకుంటారో, 3 రోజులు చిన్న ముద్ద పడిచేస్తారో, చుట్టాలను ఎక్కేస్తారో, శుభ్రంగా ఎంజాయ్ చేస్తారు, మందు తాగుతారు, అంతే. 4 రోజులు ఆయన వ్యక్తిని మర్చిపోతాడు. కానీ ఆ వ్యక్తి తన కుటుంబం గురించి రాత్రి పగలు కష్టపడి భార్య బిడ్డల గురించి ధనాన్ని సంపాదించి అన్ని సమకూర్చిపెట్టి ఆస్తులు కూడిపెట్టాడే. నీ బ్రతుకు ఎక్కడ దాకా అంటే ఆ శ్మశానం వరకే. అక్కడ చనిపోయిన తర్వాత నీ వెనకాల భార్య రాదు, బిడ్డలు రారు, ఎవరు రారు. కానీ నువ్వు అక్కడ ఉన్న తర్వాత నీకు ఆత్మ ఎక్కడికి వెళ్తుందని ఏ రోజున ఆలోచించావా? ఈ భూమి మీద ఉందని చెప్పే నా వాళ్ళు, తండ్రి, చెల్లి, భార్య, భర్త అని చెప్పేసి బంధాలు ఎప్పుడైతే నువ్వు కాలమనే విడిచిపెట్టేసి వెళ్ళిపోయావో, మరణంలోకి ఎప్పుడైతే వెళ్ళిపోయావో నీ వెనకాల ఎవ్వరు కూడా రారు. ఒంటరి వాడు. తల్లి గర్భంలో నువ్వు ఎలాగైతే ఒంటరిగా వచ్చావో చనిపోయినప్పుడు కూడా నువ్వు పాతాళ గర్భంలో ఒంటరిగా వెళ్ళిపోతావు. కాబట్టి ఇక్కడ ఈ బంధువుల గురించి, భార్య గురించి, బిడ్డల గురించి ఆశపడి కష్టపడి నువ్వు నీ యొక్క జీవితాన్ని వృధా చేసుకుంటూ వెళ్ళవలసిన గమ్యాన్ని వెళ్ళకుండా, దేవుడికి ఇవ్వాల్సిన సమయాన్ని ఇవ్వకుండా నీ జీవితకాలం అంతా కూడా ఎవరి కోసం ఇస్తున్నావో? నీ గురించే, నీ కుటుంబం గురించే నువ్వు బ్రతుకుతున్నావు. కానీ నీకు ఆత్మ చూసావా? ఈ ఆత్మ గురించి ఏ రోజున ఆలోచించావా? మనిషి అని చెప్పేసి అని దేవుడు ప్రశ్నేస్తాడు ఈ రాత్రికాల సమయంలో. ఈ రాత్రికాల సమయంలో మనిషికి దేవుడు ప్రశ్నేస్తే దానికి ఏ సమాధానం చెప్తాడు మనిషి?
నాయనా నీకు 70 సంవత్సరాలు ఇచ్చాను, ఏ రోజైనా నా గురించి ఆలోచించావా అని అడిగాను అనుకో దేవుడు. ఏం చెప్తాడు మనిషి? నా గురించి ఏ రోజన్నా ఎవరికన్నా దేవునికి వాక్యం ప్రకటించావా? నీ బిడ్డల కొరకు రాత్రిపూట కష్టపడి పని చేసుకున్నావు, నీ భార్య గురించి కష్టపడి పని చేసుకున్నావే. మరి నీకు చిన్నతనంలోనే నీ తల్లి గర్భంలో ఉండగానే, నీ తల్లి గర్భంలో ఉమ్మనీళ్ళు ఉన్నప్పుడే నేను నిలబెట్టుకున్నానే. నీ తల్లి పాలు ఇచ్చి నేను పెంచిందే, ఆ పాలు కూడా నేనే పెట్టానే. ఇలాగ అన్ని కూడా నేను నీకు సమకూర్చినప్పుడు నువ్వు ఏ రోజైనా సరే ఈ ప్రకృతి ఎక్కడది, ఈ ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది, ఈ గాలి ఎక్కడది, నీరు ఎక్కడది, ఇవన్నీ ఎక్కడని చెప్పేసి అని ఏ రోజైనా నువ్వు ఆలోచించావా అని చెప్పేసి అంటే మనిషి దానికి ఏం సమాధానం చెప్పగలడు? ఏమైనా సమాధానం చెప్పగలరా? దేవుడు వేసే ప్రశ్నలకు 1000 ప్రశ్నలు వేస్తే దాంట్లో ఒక్కదానికి కూడా మనిషి సమాధానం చెప్పలేదంట. ఆ ఎస్పీ అయినా, డిఎస్పీ అయినా, కలెక్టర్ అయినా ఎవరైనా సరే దేవుని దగ్గర ఎటువంటి వారు అందరూ కూడా సమానమే. న్యాయమైన త్రాసులు దేవుడి దగ్గర ఏంటి? న్యాయమైన త్రాసు. ఆ త్రాసులోకి ఎవరైతే నీ పాపం పోగొట్టుకోవాలంటే యేసుక్రీస్తు ప్రభు వారితో కడగబడితే నువ్వు నీతిమంతుడిగా తీర్చబడతావు, దేవుని యొక్క బిడ్డగా నువ్వు స్వీకరింపబడతావు. కాబట్టి చనిపోయిన తర్వాత మరో బ్రతుకు గురించి మనం ఈ రోజు మనిషి ఆలోచించాలి. ఏంటి? మనిషి చనిపోయిన తర్వాత ఈ యొక్క ఆత్మ గురించి మనం ఆలోచించాలి. చాలా మంది ఏమనుకుంటున్నారంటే చనిపోయిన తర్వాత ఏమీ లేదు కదా అనుకుంటున్నారు కదా. చనిపోయిన తర్వాత అసలైన బ్రతుకు ప్రారంభమవుతుందని చెప్పేసి బైబిల్ చదివిస్తుంది. ఏంటి? మనుషులందరూ కూడా శ్మశానంలో పాతి పెట్టేసి నువ్వు వచ్చేసిన తర్వాత చెయ్యి దురిపేసుకుంటున్నారు, అయిపోయింది, ఇంకేమీ లేదు ఆ మనిషి గురించి అనుకున్నారు. కానీ బైబిల్ అని చెప్తుందో తెలుసా? నేను ఎక్కడైతే గోట్లో పాతి పెట్టేశారో అప్పటి నుంచి నీ అసలైన బ్రతుకు ప్రారంభం అవుతుంది. నీ బ్రతుకు ఎప్పుడు ప్రారంభం అవుతుందో తెలుసా? అప్పుడే నువ్వు ఎప్పుడైతే గోతికి వెళ్ళిపోయావో ఆ క్షణం నుంచే నీ బ్రతుకు మారిపోతుంది. నువ్వు ఉండవలసిన లోకం ఈ లోకం కాదు. అటు పరదేశకు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ 2 ప్లేసులు ఉన్నాయి. ఎక్కడ అయితే నువ్వు లంచాలు ఇచ్చి మేనేజ్ చేయొచ్చు, ఎక్కడైతే నువ్వు డాక్టర్ గారికి డబ్బులు ఇచ్చి నీ యొక్క ప్రాణం కాపాడుకోవచ్చు. కానీ ఆ ప్రదేశానికి వెళ్ళిపోయిన తర్వాత దేవుని చిత్త ప్రకారంగా ఒక బ్రతుకుంటే పరదేశంలో నెమ్మది పొందే ప్రదేశానికి వెళ్తావు. ఒకవేళ దేవుడు చెప్పిన మాట కూడా వినకపోయింది అయితే నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు? నరకానికి వెళ్ళిపోతావు. ఆ నరకం ఎలా ఉంటుందంటే చాలా భయంకరమైన పరిస్థితి. ఏంటి? ఎంత భయంకరమైన పరిస్థితి అంటే అక్కడ అగ్ని ఆరదు, పురుగు సావదంట. ఏంటి? అగ్ని ఆరదు, పురుగు సావదు. అక్కడ మన ఏడుపు పండుగలు తప్ప అక్కడ ఏముండదు, నిత్యము బాధే. అక్కడ చచ్చిపోతాం, సావు ఉండదు. కాబట్టి ఓ మనిషి, నువ్వు బ్రతకుండగానే దేవుణ్ణి నమ్ముకో, నువ్వు బ్రతకుండగానే ప్రభువుని తెలుసుకో. ఏది సత్యమో ఏది అసత్యమో తెలుసుకోవాలి మనిషి. కాబట్టి మనిషి యొక్క జీవితం చూసినట్లయితే మరి 70-80 సంవత్సరాల గురించి కుటుంబాల గురించి ఆలోచిస్తున్నా తప్ప ఏ రోజైనా సరే నీ గురించి నువ్వు ఆలోచించుకున్నావా? ఏ రోజైనా సరే నీ గురించి నువ్వు ఎప్పుడు రోజైనా ఆలోచించుకున్నావా? ఆ స్త్రీ అనే కానీ, పురుషుడైనా కానీ, పిల్లవాడైనా కానీ, పెద్దవాడైనా కానీ, ఎవరైనా సరే చనిపోతే నా పరిస్థితి ఏంటి అని చెప్పేసి ఏ రోజైనా సరే ఏ మనిషి అయినా సరే ఆలోచిస్తున్నాడా? ఒక్కసారి మనం ప్రశ్న వేసుకోవాలి. ఎందుకంటే ఈ చనిపోయిన తర్వాత మన యొక్క ఆత్మ ఉంది కదా, ఆ ఆత్మకు యుగ యుగాలు బ్రతిగా ఉంటుంది. అది ఆత్మ ఏంటి? యుగ యుగాలు బ్రతిగా ఉంటది. కానీ నువ్వు చీకట్లోకి వెళ్ళిపోతావా లేకపోతే వెలుగులోకి వెళ్తావా? వెలుగు అనుభూతికి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సువార్తలోకి వెళ్తే నువ్వు పరలోక రాజ్యంలో దేవునితో తేజోమహిమైన లోకంలోకి పరలోకానికి వెళ్ళి నువ్వు తండ్రితో పాటు కూడా నువ్వు ఆనందంగా ఉంటావు. అదే లేదు, చీకట్లోకి వెళ్ళిపోతావా? నీ ఇష్టం. ఇక్కడ నిన్ను ఎవ్వరు కూడా ఆపరు. ఈ రోజున క్రైస్తవులు సువార్త ప్రకటిస్తే వద్దు, మా ఊరిని దాటి వెళ్ళిపోండి అని చెప్పేసి చెప్తున్నారే. కానీ ఇవన్నీ కూడా ఇక్కడ నీ ఇష్టం. నువ్వు ప్రజలను కొట్టచ్చు, తిట్టచ్చు, సువార్త అడ్డుకోవచ్చు. కానీ ఒకనొక దినాన మాత్రం నువ్వు ఏమైపోతావు? చనిపోయిన తర్వాత నువ్వు తీర్పులోకి వెళ్ళిపోతావు. అక్కడ అడిగితే దేవుడు, నాయనా నీ గురించి ప్రవక్తలు పంపించాను, నీ గురించి గొప్ప గొప్ప దైవశాఖను పంపించాను, నీ గురించి చుట్టుపక్కల వార్త వినిపింపజేశానే. ఏ రోజైనా సరే నా మాట విని నా కవుగతికి వస్తావేమో అని చెప్పేసి కోరుకున్నాను నాయన. కానీ నువ్వు నన్ను తృణీకరించావు, నన్ను త్రోసివేశావు. కానీ ఈ రోజు నువ్వు యాత్ర పడి బాధపడుతుంటే నువ్వెవరో నాకు తెలియదు అని చెప్పేసి అంటున్నాడని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభువు అంటారు. అక్కడ నా యాత్ర పడి నరకంలో కింద మీద పడి బాధపడుతుంటే నువ్వెవరో అని నాకు తెలియదు అని చెప్పేసి అని అంటాడు. ఉదాహరణ చూసినట్లయితే ఒక మాట చెప్పుగా మనం ముగించుకోవచ్చు. ఉదాహరణకు ఒక మాట చెప్పుగా మనం ముగించుకోవచ్చు.
బైబిల్ గ్రంథంలో ఉదాహరణ చూసినట్లయితే మరి బైబిల్ గ్రంథంలో 10 మంది కన్యకులు ఉన్నారు. అర్థమవుతుందా? ఈ 10 మంది కన్యకులు కూడా నిజంగా దేవుడి పట్ల భయభక్తులు కలిగిన వ్యక్తులే. ఈ నిజంగా కూడా దేవుని ఎదుర్కోవాల్సిన వాళ్ళే. కానీ ఇదిగో యేసుక్రీస్తు ప్రభు వారు వస్తున్నారు, పెండ్లి కుమారుడు వస్తున్నారు కాబట్టి ఈ 10 మంది కన్యకులు కూడా చాలా అందంగా తయారవి, అలంకరించుకొని మంచి మంచి బట్టలు వేసుకొని మల్లెపూలు పెట్టుకుని శుభ్రంగా బాగా తయారవి వరుడు వస్తున్నాడు. వరుణ్ణి మనం ఏం చేయాలి? ఎదుర్కోవాలని చెప్పేసి అని ఒక కన్యపిల్లలు ఎలాగైతే తన భర్త కోసం ఎదురు చూస్తారో అలాగే 10 మంది కన్యకులు కూడా యేసుక్రీస్తు ప్రభు వారి గురించి ఎదురు చూస్తున్నారు. ఆ సమయంలో యేసుక్రీస్తు ప్రభు వారు రావడం కొంచెం లేట్ అవుద్ది. అంటే వరుడు రావడం కొంచెం లేట్ అయినప్పుడు ఈ 10 మంది కన్యకుల్లో 5 బుద్ధి కలగవారు, 5 మంది బుద్ధి లేని వారి కింద మనం చూస్తాం. రెండు భాగాలు చూస్తాం. ఈ 10 మందిలో బుద్ధి కలిగిన వారు ఏం చేశారంటే పెండ్లి కుమారుడు ఇంకా రాలేదని చెప్పేసి తెలుసుండి వాళ్ళు ముందుగానే ఏం చేశారంటే తమ డ్యూటీలను చేత పట్టుకుని ఎగస్ట్రాగా నూనె తీసుకున్నారు. వాళ్ళు ఏంటి? ఆ రాత్రికాల సమయంలో పెళ్లి కుమారుడు వస్తున్నాడు కాబట్టి ఆ పెళ్లి కుమారుడు మనం చూడాలి, పోల్చుకోవాలి, మన దగ్గర ఉండాలి, వెలుగు కాగడా ఉండాలి. ఆ వెలుగులో ఆ వరుడు వస్తాడు, మనల్ని పరలోక రాజ్యం తీసుకెళ్తాడు, లేదంటే మనల్ని వివాహం చేసుకుంటామని చెప్పేసి అని ఈ 5 మంది బుద్ధిగల కన్యకులు ఏం చేస్తారంటే వాళ్ళు నూనె ఎక్స్ట్రా తెచ్చుకున్నారు. అర్థమవుతుందా? అంటే వెలుతురు రావడానికి. ఇంకొక 5 మంది ఉన్నారు, వాళ్ళు ఏంటంటే బుద్ధి లేని కన్యకులు. వీళ్ళు ఏం చేశారంటే ఏలో కూడా వరుణ్ణి ఎదుర్కోవడానికి ఎదురు చూస్తున్నారు. కానీ వరుడు ఎప్పుడైతే లేటుగా వచ్చాడో వీళ్ళ దగ్గర డ్యూటీలు ఏమైపోతున్నాయి? ఆడుకోవడానికి సిద్ధంగా ఉన్నాయంట. అంటే ఏంటి? మిలుకుమంట ఎలుగుతున్నాయి. ఈలోగా బోర్ వినపడింది, ఇగో పెళ్లి కుమారుడు వచ్చేస్తున్నారు, కన్యకైన వారందరూ కూడా మరి వివాహం చేయడానికి మరి వరుడు వస్తున్నారు కాబట్టి మీరు అలంకరించుకుని ముందుగానే మీరు సిద్ధం అవ్వండి అని చెప్పేసి అని చెప్తున్నా. మాకు ఎప్పుడైతే ఆ స్వరం వినపడుతుందో అప్పుడు 10 మంది కన్యకలు 5 మంది ఏం చేశారు? రెడీగా తయారైపోయి కాగడలు పట్టుకొని క్రీస్తు వారిని ఎదుర్కోవడానికి నిలబడిన్నారు. మరి మిగతా 5 ఏం చేస్తున్నారు? అప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి బుద్ధిగల వాళ్ళ దగ్గర, అయ్యా అమ్మ మాకు కొద్దిగా నూనె ఇవ్వండి, ఎందుకంటే మా కాగడలు ఆరిపోతున్నాయి. ఇప్పుడు ఈ ఆరిపోయిననుకో వరుడు మమ్మల్ని దాటి వెళ్ళిపోతాడు, ఎందుకంటే సీకరం మీకు కనపడం కదా, ఈ 5 గురించి చాలా చెప్పి మేము ఎదురు చూస్తున్నాం కాబట్టి కొద్దిగా నూనె ఇవ్వండి అంటే వాళ్ళు ఏమన్నా చెప్పనా? బుద్ధిగల కన్యకులు, అమ్మ మాకు కావాల్సిందే మా దగ్గర ఉంది, మీరు వెళ్ళి అంగిట్లో వెళ్ళి కొనుక్కోండి అని చెప్పేసి అని చెప్తున్నాడు. ఏంటి? అంగిట్లోకి వెళ్ళి కొనుక్కోండి అంటే ఆ సమయంలో ఎవరు అమ్ముతాడు? ఆ సీకర సమయంలో ఎవరు అమ్ముతాడు? నూనె ఎవరు కూడా అమ్మరు కదా. దీనికి సాదృశ్యం ఏంటంటే బ్రతకున్న ఈ 5 మంది బుద్ధిగల కన్యకులు ఏం చేశారంటే వాళ్ళ జీవిత కాలంలో కూడా ఎవరైతే దేవుని యొక్క వాక్యం చెప్పారో ఆ వాక్యాన్ని హృదయంలో ఉంచుకుని చనిపోయేంత వరకు కూడా ఆజ్ఞలు పాటిస్తూ దేవుని చిత్త ప్రకారంగా బ్రతుక్కుంటూ వచ్చారు. కానీ మిగతా 5 ఏంటంటే వీళ్ళు కూడా దేవుని సన్నిధికి వెళ్తున్నారు, కానీ వాళ్ళు ఏమైపోయారు? తప్పిపోయారు. అప్పుడు పెళ్లి కుమారుడు వచ్చేసాడు, కానీ వాళ్ళకి ఏమైపోయింది? ఎవరైతే ఆ పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికి తన డ్యూటీలు సిద్ధం చేసుకున్న వాళ్ళందరూ కూడా మరి యేసుక్రీస్తు ప్రభు వారితో పాటు, అంటే పెళ్లి విందుతో పాటు ఆయన పెళ్లి కుమారుతో పాటు వెళ్ళిపోయారు. కానీ వెళ్ళిపోయిన తర్వాత ఆయన తలిపేసాడు. మీకు బయట ఎవరు ఉండిపోయారు? బుద్ధి లేని కన్యక 5 మంది ఉండిపోయారు. అక్కడ కేకేస్తూ తలుపు కొడుతుంటే ఎవరు తీస్తారో? చీకటి వాళ్ళు మొక్కలే కనపడతలేదు యేసు ప్రభు వారికి. వెలుగు అనబోతికి ఏంటి? వాక్యానికి సంబంధించింది కాబట్టి వాక్యం చాలా శ్రద్ధగా వినాలి. ఇప్పుడు వాళ్ళ డ్యూటీలు ఆరిపోయాయి, వాళ్ళు ఏం లేదు, వాక్యం లేదు, ఏది సత్యమో ఏది అసత్యమో తెలియని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి బుద్ధిగల కన్యకులు ఏం చేశారంటే జరగబోయే భవిష్యత్తు ముందుగా పెరిగి వాళ్ళు నూనె తెచ్చుకున్నారు, ఆ యొక్క వరుణ్ణి ఎదుర్కొని మరి పెండ్లి కుమారుతో పాటు వెళ్ళటం చూసాం. ఇది సాదృశ్యం ఏంటంటే పరలోక రాజ్యానికి వెళ్ళేవారు నరకానికి జారిపోయేవారు. ఈరోజు ప్రపంచం అంతా కూడా క్రీస్తుని నమ్ముతున్నారు, ప్రపంచం అంతా కూడా క్రీస్తు నమ్ముతున్నారు. కానీ దీంట్లో చనిపోయేంత వరకు కూడా ఎవరు నిజాయితీగా ఉంటున్నారో, క్రీస్తు రాక రెండో రాకడ వచ్చేంత వరకు ఎవరో మరి దేవుని చిత్త ప్రకారంగా బ్రతుకుతున్నారు, ఎవరు ఆయన మాటల ప్రకారంగా జీవిస్తున్నారు అని చెప్పేసి అని దేవుడు తన కాటాలు వేస్తూ వేస్తుంటారు. అర్థమవుతుందా? ఆ కాట వేసినప్పుడు మన క్రియలలో ఉన్నాయి, మన స్థితిగతులలో ఉన్నాయి, మనల్ని ఎవరో చూస్తలేదు అనుకుంటాం. కానీ దేవుడు ఏం చేస్తుందో తెలుసా? ఆకాశం ఆలకించము, భూమి సెవియగ్గము, నేను పిల్లల కన్నాను అని చెప్పేసి అని ఆకాశానికి భూమికి మనల్ని కాపుదలు పెట్టాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే అవి చూస్తుంటారు. ప్రకృతిని తప్పించుకోగల మనిషి ప్రకృతిని తప్పించుకుంటాడా?
తప్పించుకోవడం. మన ఇంటి ముందే దొంగలు వస్తాడేమని చెప్పేసి సీసీ కెమెరా పెట్టుకుంటాం లేదా? ఎవడు వస్తున్నాడో ఎవడు వెళ్తున్నాడో అని చెప్పి సీసీ కెమెరా పెట్టుకుంటాం. మరి నీకు ఇన్ని తెలివితేటలుంటే నిన్ను పుట్టించిన నీ తండ్రికి ఆడికి ఎంత తెలివితేటలు ఉంటాయి? ఈ ప్రకృతిని ఆయన ఏం చేశాడు? కెమెరా ఎక్కడిని పెట్టాడు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, మరి బుద్ధి గల కన్యక వలె మనం ఏం చేయాలంటే మరి దేవుని యొక్క వాక్య ప్రకారంగా బ్రతికి నిత్య జీవానికి వెళ్ళవలసిందిగా కోరుకుంటూ ఈ యొక్క మాటలు ముగిస్తున్నానండి. మరి ఈ సమయంలో మరి విజయ్ కుమార్కి వచ్చి ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకున్నాను. సకలాశీర్వాదాలకు కారణ సంభూతుడిని మా ప్రియపడ తండ్రి, ఈ పరిశుద్ధమైన ఉన్నతమైన ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు ఆయన. ఇదిగో తండ్రి, గతించినటువంటి లక్షవర్ధన మొదలుకొని నేడు లక్షవర్ధన వరకు మమ్మల్ని అందరం కూడా సజీవ లెక్కతో మీరు ఉంచి తండ్రి ప్రభ. ఇదిగో తండ్రి, ఇంతవరకు బిడ్డలు మిమ్మల్ని పాటలతో మహిమపరుచున్నారు నాయన. ఇదిగో తండ్రి, ఇప్పుడే కుమారుడు ద్వారా తండ్రి ప్రభ మేము ఈ లోకంలో తండ్రి బుద్ధి కలిగిన కన్నికలుగా వ్యవహరిస్తున్నామా, ప్రవర్తిస్తున్నామా, లేక బుద్ధి లేని కన్నికలుగా ఈ లోకంలో తండ్రి ప్రభ మీరు రాక లేట్ అవుతుందని చెప్పి మేము ఇంకనూ నిర్లక్ష్యం చేస్తున్నాము తండ్రి. మా మరణం ఎప్పుడు సంభవిస్తుందో మాకు తెలియదు కనుక బుద్ధి కలిగిన కనిక ఏ విధంగా అయితే తండ్రి ప్రభ తమతో పాటు తండ్రి ప్రభ పెళ్లి కుమారుడు రాక ఆలస్యం అవుతుందని వారు ఎలాగైతే నూనెతో పాటు సిద్ధపడి ఉన్నారో తండ్రి, మేము అట్టి రీతిగా తండ్రి ప్రభ ఈ ఆయుష్కాలంలో తండ్రి ప్రభ మీ చిత్తాన్ని మీ సంకల్పాన్ని నెరవేర్చి మీరు పిలవగానే తండ్రి ప్రభ మీ చెంతకు చేరే గొప్ప ధన్యులుగా మేము అందరినీ కూడా మార్చండి నాయన. అలాగే తండ్రి, బుద్ధి లేని కనికగా మేము ఇంకా బ్రతుకుతుంటే మా యొక్క భక్తి జీవితాన్ని పెంపొందించుకోవడానికి తండ్రి మీ కుమారుడు ద్వారా హెచ్చరించిన ఈ మాటలను బట్టి మా జీవితాన్ని సరిదిద్దుకుని మేము ఎప్పుడు కూడా సంసిద్ధులుగా తండ్రి ప్రభ మీరు పిలవగానే వచ్చేటట్లుగాను మీరు అక్కడి నుంచి రాబడికి తండ్రి ప్రభ మేము సిద్ధపడి ఉండేటట్లుగా సహాయం చేయండి ఆయన. నాయన, మరి పరిశీలన తండ్రి ప్రభ ఎంతో భారంగా తండ్రి జరిగిస్తుంది కుమారుడు తండ్రి. ఆ కుమారుడికి కావాల్సినటువంటి ఆశీర్వాదం జీవుని మీరు అనుగ్రహించండి. తన కుటుంబం రక్షింపబడాలని తండ్రి ఎంతో ప్రయాసపడుతున్నాడు. తనకి ఇచ్చినటువంటి తలంతును బట్టి మీకు వందనాలు ఆయన. ఇంకో తండ్రి ప్రభ మరొక చోట కూడా తండ్రి ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభించాలని కుమారుడు సంకల్పం కలిగి ఉన్నాడు ఆయన. అక్కడ కూడా తండ్రి ప్రభ చక్కగా పరిశీలన జరిగించేటట్లు సహాయం చేయమని. ఇంకో తండ్రి ప్రభ ఈ పరిశీలన తండ్రి ప్రభ ఉపదంతులుగాను అరదంతులుగా నూరంతులుగా ఫలింపజేయండి నాయన. అనేక మంది పిల్లలు ఈ సంఘానికి వచ్చి మిమ్మల్ని మహిమపరిచే వారిగా ఉండేటట్టుగా సహాయం చేయమని, చేరి వచ్చిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశ్రయించమని ఈ ప్రార్థన యేసునామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు సదాకాలము తోడి నడిపించునుగాక, ఆమేన్. అందరికీ వందనాలండి.